నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. 19 ఏళ్లు అంటే దాదాపు 2 దశాబ్దాలు. న్యాయం దక్కడానికి అన్ని సంవత్సరాలు పట్టింది. నిందితులు బోనెక్కడానికి అంతకాలమైంది. బృందాలుగా పోలీసులు వెతికినా చిక్కలేదు. చివరికి సిబిఐ సీన్ లోకి ఎంటర్ అయినా హంతకులు దొరకలేదు. 19 ఏళ్లు గడిచినా ఏ రాడార్ కు అందని నిందితులు ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ పట్టించింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఇదొక సంచలనం. క్షణాల్లోనే క్రిమినల్స్ ని పట్టుకునే ఆయుధం. ఇంతకీ ఏఐ ఫోటో 19 ఏళ్ల అన్వేషణకు ఎలా తెరదించింది? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. ఒక చక్కని అమ్మాయి, సైన్యానికి సెలెక్ట్ అయిన మరో జవాన్. ఇద్దరు మాటలు కలిసి నడుద్దామని బాసలు చేశారు. కానీ కడుపు చేసి ఆ కడుపుతో తనకేం సంబంధం లేదని బుకాయించాడు. చూపులతో అనుమానించాడు, మాటలతో అవమానించాడు. చివరికి మరో జవాన్ ఫ్రెండ్తో కలిసి మూడో కంటికి తెలియకుండా చంపేశాడు. పేరు, ఊరు, వేషం మార్చి 19 ఏళ్లు ప్రశాంతంగా గడిపాడు. ఎక్కడో కలుగులో దాక్కున్న ఆ నిందితులను ఏఐ ఇమేజ్ ఎలా కనిపెట్టింది? కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగప్రవేశంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కొత్త పుంతలు తొక్కుతోంది. భూగోళంలో ఏ మూల నక్కినా ఏఐ సాయంతో ఎట్టే కనిపెట్టేయొచ్చు. ఎవ్వరూ చూడలేరు, ఆధారాలు లేవు. ఊరు మారాం, పేర్లు మార్చుకున్నాం. ఫేస్ మారిందని నెత్తి మీద తడిబట్ట వేసుకుని ఉన్నా దొరికిపోవడం ఖాయం. ఎన్ని సంవత్సరాలైనా ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఏదో ఒకరోజు చేతులకు సంకెళ్లు పడక తప్పదు. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కేరళ కేసు. ఏకంగా 19 ఏళ్ల తర్వాత హంతకులను పట్టుకున్నారు కేరళ పోలీసులు. కృత్రిమ మేధ సాయంతో దాదాపు 2 దశాబ్దాల పెండింగ్ కేసును పరిష్కరించారు. ఐడెంటిటీని మార్చుకుని, రూపురేఖలను మార్చుకుని, ఎక్కడో తలదాచుకుని బతుకుతున్న ఇద్దరు మాజీ ఆర్మీ అధికారులను పకడ్బందీగా పట్టుకున్నారు. ఏఐ సాయంతో పరిష్కారమైన కేసుగా సంచలనం సృష్టిస్తోంది ఈ ఘటన. 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టుకున్న విధానం, ఇన్వెస్టిగేషన్లో వారు ఉపయోగించిన టెక్నాలజీ, అంతకుముందు ఆ ఇద్దరు మాజీ జవాన్లు సాగించిన అరాచకం, ఓ మహిళను, ఆమె ఇద్దరు కవల పిల్లలను చంపి తప్పించుకున్న తీరు, ఒక్కటొక్కటిగా చర్చకొస్తున్న ఘటనలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఫిబ్రవరి 10, 2006 ఆంచల్, కొల్లాం, కేరళ. కేరళలోని కొల్లాం ఆంచల్ గ్రామంలో పంచాయతీ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికొచ్చిన శాంతమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే తన కూతురు, ఇద్దరు కవల పిల్లలు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. గది మొత్తం రక్తం. తల్లిని, ఇద్దరు పిల్లల గొంతులు కోసి దారుణంగా చంపారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. హంతకులెవరో కనిపెట్టడంలో నాటి పోలీసులు విఫలమయ్యారు. ఆ ఇద్దరు నిందితులు ఆర్మీ జవాన్లు. ఘటన జరిగిన కొన్నాళ్లకే వారికి పంజాబ్లోని పఠాన్ కోట్ ఆర్మీ బేస్లో పోస్టింగ్ వచ్చింది. తర్వాత ఈ హంతకులను పట్టుకోవడం ఎవ్వరి తరమూ కాలేదు. కేసు నీరుగారిపోయింది. ఒళ్లు గగ్గురు పొడిచే మర్డర్ కేసు ఫైల్ అటకెక్కింది. సరిగ్గా 19 ఏళ్ల తర్వాత కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులను ఈ జనవరి 4న సిబిఐ అధికారులు పుదుచ్చేరిలో అరెస్టు చేశారు. విష్ణుగా పేరు మార్చుకున్న దివిల్ను, ప్రవీణ్ కుమార్గా నామకరణం చేసుకున్న రాజేష్ను పట్టుకున్నారు. ఇంటీరియర్ డిజైన్ బిజినెస్ చేస్తూ టీచర్లను పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ప్రశాంతంగా పుదుచ్చేరిలో నివాసముంటున్న ఇద్దరు హంతకుల చేతులకు బేడీలు వేశారు. కొంత లేటెస్ట్ టెక్నాలజీ, మరికొంత పాత విచారణ పద్ధతులతో వీరి జాడను తెలుసుకున్నారు. కేరళ లా అండ్ ఆర్డర్ శాఖలోని టెక్నికల్ ఇంటెలిజెన్స్ వింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చాలా కొత్త పద్ధతుల్లో నిందితుల కోసం వేట సాగించింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను డిజిటల్ అనాలిసిస్ చేస్తోంది. నిందితుల పాత ఫోటోలు 19 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఏఐని వినియోగించింది. అనేక ఆప్షన్స్ ను జల్లెడ పట్టింది. హెయిర్ స్టైల్ ను చేంజ్ చేయటం, మీసాలు లేకుండా గుండుతోనూ ఏజ్ పెరిగే కొద్దీ వారు ఎలా ఉంటారో ఏఐ టూల్స్ తో అంచనా వేసింది. 19 ఏళ్ల తరువాత నిందితులు ఎలా ఉంటారన్న ఫోటోలను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోటోలతో చాలా ఫోటోలు మ్యాచ్ అయ్యాయి. అయితే నిందితుల్లో ఒకరి మ్యారేజ్ ఫోటో మాత్రం ఫేస్బుక్లో 90% మ్యాచ్ అయింది. నిందితుడి ఫోటోతో మ్యాచ్ అయిన అతనెవరు, ఎక్కడ ఉంటాడంటూ కేరళ పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టారు. ఒక్కో ఆధారం పట్టుకుంటూ నిందితుడి కోసం వేట సాగించారు. రాజేష్తో పాటు దివిల్ ఇద్దరూ పుదుచ్చేరిలోనే ఉన్నారని తెలుసుకున్నారు. ఈ సమాచారాన్ని చెన్నైలోని సిబిఐ విభాగానికి అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఇదొక సరికొత్త మైలురాయి. 19 ఏళ్ల పాటు పెండింగ్లో ఉన్న కేసును పరిష్కరించడం మామూలు విషయం కాదు. ఘోరానికి పాల్పడి ఆర్మీలో ఉద్యోగం కూడా పొంది మరో ప్రాంతంలో పేర్లు అవతారం మార్చుకుని ఓ మూలన నక్కిన నిందితులను అరెస్టు చేయటం చాలా గొప్ప విషయం. మున్ముందు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లకు ఇదొక కేస్ స్టడీ. కేరళలో కొల్లాంలో ఈ మాజీ జవాన్లు ఏం చేశారు? మహిళలను ఎలా చెరబట్టారు? చివరికి ఆమెతో పాటు 2 పిల్లలను ఎందుకు చంపారు? రాజేష్, దివిల్ ఇద్దరికీ క్రైమ్లో లింక్ ఏంటి? ఎలా తప్పించుకున్నారు? ఈ ప్రశ్నలన్నీ ఉత్కంఠ రేపే అంశాలు. ఒక వృద్ధ మహిళ అలుపెరగని న్యాయ పోరాటం చేసిందే. చివరకు ఆమె విజయం సాధించిందే. 2 నిందితుల క్రైమ్ కహానీ కేరళలోనే సంచలనం సృష్టిస్తోంది. 19 ఏళ్ల ఆ కిరాతక ఘటన పేజీలు తిరిగేస్తే కళ్ళు బయళ్లు కమ్ముతాయి. యువకులుగా ఉన్నప్పుడు ఓ అమాయక ఆడకూతురు పట్ల ఆ 2 సాగించిన ఘాతుకం కేరళ కొల్లాంను ఇప్పటికీ కన్నీరు పెట్టిస్తోంది. ఇంతకీ 19 ఏళ్ల క్రితం కొల్లాంలో అసలేం జరిగింది? రంజని ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ. ఇతను దివిల్, జవాన్. కొల్లాంలోని అలయమన్లో రంజని, దివిల్ కుమార్ ఇరుగు పొరుగు. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. 2 సహజీవనం చేశారు. రంజని గర్భవతైందే. దీంతో వీరి రిలేషన్షిప్ బ్రేక్ అయిందే. దివిల్ కుమార్తో పాటు అతని ఫ్యామిలీ అంగీకరించలేదు. అసలు తన వల్లే గర్భవతి అయ్యావని రుజువేంటంటూ అవమానించాడు. పెళ్లి చేసుకుందామని ఎంత వేడుకున్నా దివిల్ వినలేదు. చెప్పా పెట్టకుండా పఠాన్కోట్ ఆర్మీ బేస్కు వెళ్లిపోయాడు దివిల్ కుమార్. 2006 జనవరిలో తిరువనంతపురంలోని ఓ హాస్పిటల్లో కవల పిల్లలకు జన్మనిచ్చింది రంజని. పెళ్లి కాకుండానే తల్లయిందే. ఇదే సమయంలో ఇదే హాస్పిటల్లో ఓ కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిందే. దివిల్ కుమార్ ఫ్రెండ్ అయిన రాజేష్ ప్రవేశించాడు. అయితే ఇతను దివిల్ స్నేహితుడని రంజనికి తెలియదు. అటు ఆస్పత్రిలో రంజని ఫ్యామిలీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు రాజేష్. హెల్ప్ చేస్తాననో, బ్లడ్ డొనేషన్ కావాలంటే చేస్తాననో రకరకాల మాయమాటలు చెప్పి క్లోజ్ అయ్యాడు. రంజని తన కథ మొత్తం రాజేష్కు చెప్పిందే. దీంతో ఎలాగైనా దివిల్ చిరునామా కనుక్కుంటానని, అతన్ని ఒప్పిస్తానని, 2 కలుపుతానని శ్రేయోభిలాషిలా బిల్డప్ ఇచ్చాడు రాజేష్. రంజని, ఆమె తల్లి కూడా రాజేష్ను నమ్మారు. కానీ అతను దగ్గర కావడానికి చేసే ప్రయత్నమంతా కుట్రలో భాగమని మాత్రం తెలుసుకోలేకపోయారు. రాజేష్, దివిల్ 2 ఆర్మీలో కొలీగ్స్. ఆర్మీలో ఉన్నప్పుడే తనకు రంజనికి మధ్య జరిగిన వ్యవహారమంతా రాజేష్కు చెప్పాడు దివిల్. పెళ్లి చేసుకోకుండానే తల్లిని చేశానంటే తనపై ఆర్మీలో విచారణ జరుగుతుందని, ఆమె ఫిర్యాదు చేసినా తాను జైలుపాలవుతానని చెప్పాడు. తనకే కాదు, తమ ఇంటివారికి కూడా రంజని అంటే ఇష్టం లేదని చెప్పాడు. ఈ విషయంలో తనకు హెల్ప్ చేయాలంటూ కోరాడు. రంజని పీడ వదిలించుకోవడానికి సహకరించాలని చెప్పాడు. దీనికి రాజేష్ కూడా ఓకే చెప్పాడు. 2 కలిసి రంజనిని చంపాలని స్కెచ్ వేశారు. ఘటన జరిగిన 2006 జనవరిలో 2 సెలవు మీద ఉన్నారు. ఈ సెలవుల టైంలోనే తమ పని ముగించాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో డెలివరీ అయిన రంజనితో పరిచయం పెంచుకోవాలని రాజేష్ను గైడ్ చేశాడు దివిల్. ఈ కుట్రలో భాగంగా తనకు అప్పగించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు రాజేష్. కొద్ది కాలంలోనే రంజని ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు. రంజని న్యాయ పోరాటం చేసిందే. తాను జన్మనిచ్చిన పిల్లలకు తండ్రి దివిల్ కుమారేనని, అవసరమైతే ఆర్మీ డ్యూటీ నుంచి దివిల్ను రప్పించి DNA టెస్టులు చేయించాలని స్టేట్ ఉమెన్ కమిషన్ను ఆశ్రయించింది. దీంతో మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక రాజకీయ నాయకులు కూడా రంజని పోరాటానికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ లీడర్ జ్యోతికుమార్ చామక్కాల నిందితుడి అరెస్టుకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించారు. ఆర్మీ నుంచి రీకాల్ చేయాలని నిరసనలు హోరెత్తించారు. మరోవైపు రంజని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక స్వగ్రామం వెళ్లకూడదని భావించారు. సొంత ఊరికి వెళితే బంధువులు, చుట్టుపక్కల వాళ్లు పుట్టిన పిల్లలకు తండ్రెవరని అదే పనిగా అడుగుతూ అవమానిస్తారని రంజని అనుకుంది. పెళ్లి కాకుండా తల్లి ఎలా అయ్యావంటూ నిలదీస్తారని ఆలోచించింది. అందుకే అంచెల్లోనే నివాసముండాలని నిర్ణయించుకుంది. అంచెల్లో అద్దె ఇల్లు చూసి పెట్టడంలో రంజనికి హెల్ప్ చేశాడు రాజేష్. రోజురోజుకు రంజనికి మద్దతు పెరిగింది. పలు రాజకీయ పార్టీల నాయకులు ఆమెకు మద్దతుగా మరింతగా నిరసనలు చేశారు. ఆర్మీ నుంచి దివిల్ను తొలగించి అరెస్టు చెయ్యాలన్న డిమాండ్లు అంతకంతకు పెరిగాయి. దీంతో ఇక రంజనిని చంపే సమయం ఆసన్నమైందని దివిల్, రాజేష్ ఆలోచించారు. ఎలాగూ సొంత ఊరికి దూరంగా ఉంది, అంచెల్లో ఎవరికీ తెలియని ఇంట్లో ఉంది. ఇక ఆమెను చంపడానికి ఇదే కరెక్టు సమయమని భావించారు. ఫిబ్రవరి 10, 2006 రంజని ఇంటికొచ్చాడు రాజేష్. పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లపై రంజని తల్లి శాంతమ్మతో డిస్కస్ చేశాడు.
పెళ్లి కాలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వరని శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. జనన ధృవీకరణ పత్రాలు ఉంటేనే స్థానిక ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు దక్కుతాయని చెప్పింది. దాంతో రాజేష్ ఇదే అదునుగా భావించాడు. బర్త్ సర్టిఫికెట్లు ఇస్తారని, స్థానిక పంచాయతీ ఆఫీస్కు ఇప్పుడే వెళ్లి రావాలని పదే పదే చెప్పి ఒప్పించాడు. దీంతో శాంతమ్మ పంచాయతీ ఆఫీస్కు వెళ్ళింది. శాంతమ్మ ఇంట్లో లేకపోవడంతో తన స్కెచ్ను అమలు చేశాడు రాజేష్. దివిల్ను ఎలాగైనా పట్టుకుంటానని రంజనికి ధైర్యం చెప్పిన రాజేష్ దగ్గరకొచ్చి ఏకంగా గొంతు కోశాడు. కేవలం రోజుల పిల్లలన్న కనికరం కూడా లేకుండా కవల పసికందుల గొంతులను కోసేశాడు. వెలవెలలాడుతూ ముగ్గురు ప్రాణాలు విడిచారు. రాజేష్ అక్కడ్నుంచి పరారయ్యాడు. పంచాయతీ ఆఫీస్ నుంచి తిరిగొచ్చిన శాంతమ్మ షాక్ అయింది. తనకు అప్పగించిన మిషన్ కంప్లీట్ అయిందని దివిల్కు చెప్పాడు రాజేష్. ఇద్దరూ కలిసి తిరిగి పఠాన్కోట్ ఆర్మీ బేస్కు విధుల కోసం వెళ్లారు. ఏమీ తెలియనట్టు నటించారు. స్థానికంగా కలకలం సృష్టించింది బాలింత ఆమె ఇద్దరు పిల్లల దారుణ హత్య. నిందితులను పట్టుకునేందుకు రకరకాల కోణాల్లో విచారణ సాగించారు. అయితే రంజనికి అనిల్ కుమార్గా పరిచయమైన రాజేష్ ఘటన జరిగిన వెంటనే దివిల్తో కలిసి ఆర్మీ విధుల్లోకి వెళ్లాడు. ఇతని కోసం అన్ని చోట్ల గాలించారు పోలీసులు. ఎక్కడా దొరకలేదు. రోజులు గడిచిపోయాయి. అయితే రాజేష్ 2 వీలర్ రిజిస్ట్రేషన్ వివరాలు సేకరించారు పోలీసులు. ఆ డీటెయిల్స్తో వారు విధులు నిర్వహిస్తున్న పఠాన్కోట్ ఆర్మీ బేస్ క్యాంప్కు వెళ్లారు. అయితే అప్పటికే వారు ఆర్మీ నుంచి బయటపడ్డారు. తప్పించుకుని తిరిగారు. పేర్లు, ఊర్లు మార్చుకుని ఎవరికీ దొరకకుండా సొంత కుటుంబ సభ్యులతోనూ కమ్యూనికేషన్ లేకుండా జీవించారు. నిందితులు దొరక్కపోవడంతో రంజని తల్లి శాంతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఏళ్లు గడుస్తున్నా నిందితులను పోలీసులు పట్టుకోవటం లేదని వాదించారు. దీంతో 2010లో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది కేరళ హైకోర్టు. 2013లో హైకోర్టుకు ఛార్జిషీట్ సమర్పించిన సీబీఐ నిందితులను మాత్రం పట్టుకోలేకపోయామని చేతులెత్తేసింది. ఆధారాల్లేవు, క్లూస్ లేవు, ఎక్కడున్నారో ఏమాత్రం ఆచూకీ కనిపెట్టలేకపోయామని, అయితే పట్టుకుని తీరతామని మాత్రం ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చింది సీబీఐ. పురోగతి మాత్రం శూన్యం. ఓవైపు నిందితులను పట్టుకోవడంలో పోలీసులు, సీబీఐ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆందోళనలు హోరెత్తాయి. ఇలాంటి సమయంలో కేరళ పోలీసులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సాంకేతిక ఆయుధం దొరికింది. అదే 19 ఏళ్ల తరువాత హంతకులను బోనెక్కించింది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 19 ఏళ్ల తర్వాత నిందితులను పట్టించిన సాంకేతిక ఆయుధం. ఏఐ హెల్ప్ తో దశాబ్దాలుగా పరిష్కారం కాని కేసులు ఇక చకచకా సాల్వ్ అవుతాయా? కొల్లాం రంజని కేసే అందుకు నిదర్శనమా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త శిఖరాలకు చేరుతోంది. గతంలో కంప్యూటర్ విశ్వాన్ని శాసిస్తాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లోకాన్ని ఏల్తోంది. అరచేతిలో సమస్తం ఇమిడిపోయింది. ఈ టెక్నాలజీ రెండు వైపులా పదునైన కత్తైనప్పటికీ నేరస్తులను గుర్తించడంలో మాత్రం అద్భుత సాధనంగా ఉపయోగపడే ఛాన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నడకే మారబోతోంది. నేరం ఎవరు చేసినా క్షణాల్లో పట్టుబడే కాలం అతి త్వరలోనే రాబోతోంది. ఏఐ ఎనేబుల్డ్ సీసీ కెమెరాలతో ఫేస్ రికగ్నైజేషన్ ఈజీ అవుతోంది. నేరస్తులు ఎక్కడున్నా ఎట్టే పట్టుబడిపోతారు. ఎటు చూసినా ఎప్పుడు సీసీ కెమెరాలే ఉన్నాయి. వీటన్నింటినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అనుసంధానం చేస్తే క్రిమినల్ ఎక్కడున్నా దొరికిపోతాడు. ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నైజేషన్తో రకరకాల అల్గారిథమ్స్ ఉంటాయి. ఫేస్లోని ఫీచర్స్ ను మ్యాప్ చేస్తాయి. కళ్లకు, ముక్కులకు ఉన్న దూరం, ముక్కు తీరు వంటి ఫీచర్స్ ను జల్లెడ పడుతుంది. దీన్ని క్రిమినల్ డేటాబేస్తో పోలుస్తారు. వెంటనే నేరస్తులను కనిపెట్టేస్తారు. ఏఐ సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ జనాలను డేగ కళ్లతో చూస్తుంటాయి. ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ట్రాఫిక్ ఏరియాలు, కిక్కిరిసి ఉండే వీధులను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తుంటాయి. క్రిమినల్ డేటాబేస్లో ఉన్న ఫేస్లతో మ్యాచ్ అయితే వెంటనే సంబంధిత పోలీసు విభాగాన్ని ఆటోమేటిక్గా అలర్ట్ చేస్తుంది. ఒకవేళ క్రిమినల్స్ తమ ఫేస్ ఫీచర్స్ ను మార్చుకున్నా ఏఐ వదిలిపెట్టదు. నేర విచారణలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కీలకంగా మారబోతోంది. ఇన్వెస్టిగేషన్ స్వరూపాన్నే మార్చేయబోతోంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల అనుసంధానంతో క్రిమినల్స్ తాట తీయబోతోంది. ఇప్పటికే డిఎన్ఏ టెక్నాలజీ సంచలనం సృష్టిస్తోంది. ఆధారాల్లేక ఏళ్ల తరబడి మూలన పడిన కేసుల పరిష్కారానికి దోహదం చేస్తోంది. నార్త్ కరోలినాలో 1984లో డబుల్ మర్డర్ కేసులో నిందితుణ్ణి డిఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానమే కటకటాల్లోకి నెట్టింది. ఏఐ టెక్నాలజీతో కేరళ కొల్లాంలో 19 ఏళ్ల కేసు కొలుక్కొచ్చింది.
నిందితులను పట్టించిందే ఈ సాంకేతిక పరిజ్ఞానమే. రాజేష్, దివిల్ కుమార్లు ఎంతో బాధ్యతాయుతమైన సైనిక విధుల్లో ఉన్న నేరానికి తెగించారు. ప్రేమ పేరుతో రంజనిని గర్భవతిని చేసి చివరికి ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు దివిల్ కుమార్. ఎందుకు తన సహోద్యోగి అయిన రాజేష్ హెల్ప్ కూడా చేశాడు. ఇద్దరూ పకడ్బందీ ప్రణాళిక వేశారు. దాని ప్రకారమే హాస్పిటల్లో రంజని ఫ్యామిలీతో రాజేష్ పరిచయం పెంచుకోవడం, క్లోజ్ కావడం, చివరికి అదే ప్లాన్లో భాగంగా రంజనిని, కవల పిల్లలను హతమార్చారు. స్వయంగా రాజేష్ ఘాతుకానికి పాల్పడిన సూత్రధారి మాత్రం దివిలే. మొత్తానికి న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది అనడానికి కొల్లాం కేస్ ఒక నిదర్శనం. కొంచెం లేటు కావచ్చేమో, కానీ న్యాయమైతే జరిగిందే. అయితే ఫ్యూచర్లో ఇక ఆలస్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇదై స్మార్ట్ ఫోన్ల యుగం, సీసీ కెమెరాల తరం. అందరి డీటెయిల్స్ పోలీసు అధికారులకు అందుబాటులో ఉంటాయి. ఏఐ సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నేరస్తుల ముఖాలను గుర్తుపడుతూ సంబంధిత పోలీసు అధికారులను అప్రమత్తం చేస్తుంటాయి. అయితే ప్రైవసీ సమస్యలు తలెత్తడం ఖాయం. తమ దైనందిన జీవితాలపై నిఘా పెడుతున్నారన్న ప్రతిఘటన కూడా ఎదురుకావచ్చు. ఈ ఆందోళన ఒక్కదాన్ని పక్కన పెడితే ఏఐతో నేరస్తులను క్షణాల్లో పట్టేయొచ్చన్నది వాస్తవం. అందుకు కొల్లాం ఉదంతమే నిదర్శనం.